పుట్టినటువంటి సందర్భంగా క్రిస్మస్ జరుపుకుంటారు. దేవుడు పరలోకంలో వీడి మానవ రూపంలో భూమికి రావడానికి కారణం మానవులందరినీ కూడా రక్షించడానికి, అనగా వారికి రక్షణ భాగ్యం దయచేసి పరలోకంలోనికి వారికి చేర్చాలనేటువంటి అభిష్టం మేరకు దేవుడు వచ్చాడు. యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ శక్తి వలన జన్మించిన వాడు. యేసుక్రీస్తు మామూలుగా స్త్రీ పురుషుల కలయిక వలన జన్మించిన వాడు కాదు. అందుకని ఆయన పాపరహితుడుగానే ఉన్నాడు. ఆయనను విశ్వసించే ప్రతి ఒక్కరు కూడా పాపరహితంగా ఉండాలి. ఈ లోకమంతా కూడా శాంతి సమాధానాలతో ఉండాలంటే యేసు తెలియజేసినటువంటి ఆ యొక్క ప్రేమ మార్గము తప్పనిసరిగా ఆచరించాలి. మరి ముఖ్యంగా సమాజంలో ఈ యొక్క దుర్నీతి, అవినీతి, అఘాయిత్యాలు ఇవన్నీ కూడా రూపుమాపాలంటే నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుము అనేటువంటి యేసు సూక్తిని తప్పనిసరిగా అందరూ కూడా పాటించాలి. యేసు ఆయన ఈ లోకంలోనికి వచ్చి అందరి పాపముల నిమిత్తము శిలువ మీద మరణించి విలువైనటువంటి తన పరిశుద్ధమైన రక్తాన్ని చెందించాడు. యేసును రక్షకుడిగా నమ్మినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆయన చనిపోయిన తర్వాత పరలోక రాజ్యంలోనికి ఆయన తీసుకెళ్తాడనేటువంటి ఒక గొప్ప నమ్మకాన్ని క్రైస్తవ విశ్వాసం అంతా కలిగి ఉంటారు. యేసు త్వరలో మంచి ఆకాశానికి వస్తాడు. పరిశుద్ధులైన వారందరూ, అంటే ఆయన నమ్మిన వారంతా కూడా, ఆయన రక్తంలో విమోచన పొందిన వారంతా కూడా మహిమ శరీరాలతో మారి పరలోకానికి వెళ్తారు. చనిపోయిన వారు పునరుద్ధానం పొందుతారు. క్రైస్తవంలోనే చనిపోయిన వారు ఆయన మధ్య ఆకాశానికి వచ్చినప్పుడు తిరిగి లేవడం అనేటువంటి భావన ఉన్నది. యేసు ప్రభు మనందరికీ అనుగ్రహించినటువంటి ఆ గొప్ప రక్షణ భాగ్యాన్ని పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. యేసు ద్వారా సమాజంలో నీతి, సమాజంలో శాంతి, సమాజంలో అభివృద్ధి, ఒకరినొకరు ప్రేమించుకోవడం జరుగుతుంది. కనుక యేసు జననము మానవాళికి ఒక శుభకరమైనటువంటి దినముగా పరిగణించవచ్చును. యేసు ఇచ్చే సమాధానము మనందరికీ కూడా ఉండాలి అంటే ఆయనను విశ్వసించాలి, ఆయన మాటల ప్రకారం నడవాలి. క్రైస్తవులైన వారంతా కూడా పరిశుద్ధత కలిగి ఉండాలి, పరిశుద్ధతతో జీవించాలి, పాపరహితంగా జీవించాలి. అప్పుడే యేసు సువార్తకు ఒక సార్థకత కలుగుతుంది. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా బాగా దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యాపీ క్రిస్మస్ టు యు ఆల్.